వైసీపీ హయాంలో అధికార మండతో విచక్షణ మరచి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన సోషల్ సైకోలు ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర నేతలు వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతన పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో విచారణకు రావాలంటూ వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి పోలీసులు నోటీసులిచ్చారు. వైసీపీ హయాంలో సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోయిన వారికి బుద్ధి చెప్పే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సోషల్ మీడియా పోస్టుల కేసులో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై అసభ్యకర పోస్టులు పెట్టారని తెలుగుదేశం నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3 రోజుల క్రితం ఆర్జీవీపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని వర్మ నివాసానికి వచ్చిన మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య విచారణకు రావాలని నోటీసులిచ్చారు. వైసీపీ సామాజిక మాధ్యమాల కార్యకర్త రాజశేఖర్ రెడ్డిని నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్ రెడ్డి హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టారని ఈ నెల 9న నూజివీడులో ఓ తెలుగుదేశం నాయకుడు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉన్న రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేశారు. అక్కడి నుంచి నూజివీడుకు తరలించారు. అక్రమ కేసులతో వేధించారని మాజీ మంత్రి విడుదల రజనీపై చిలకలూరిపేట ఐటీడీపీ నాయకులు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. రజనీతో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ, జయఫణీంద్ర కుమార్, గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణలపైన ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ వ్యతిరేక మార్ఫింగ్ పోస్టులు పెట్టినట్లు తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారని వాపోయారు. వాట్సాప్ వీడియో కాల్లో రజనీ ఆమె వ్యక్తిగత సహాయకులకు చూపిస్తూ కొట్టారని ఆరోపించారు. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన 6గురిపై కర్నూలు జిల్లా ఆదోని పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల చిత్రాలను వ్యంగ్యంగా పెట్టారంటూ తెలుగుదేశం నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నర్సరావుపేటకు చెందిన వెలమూడి సుధారాణి చంద్రశేఖర్ మరో 4గురిపై కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.